పనులు ఇలాంటి నేను ఎప్పుడు చేయలేదు. సీక్రెట్గా కలవాలి. ఎందుకయ్యా సీక్రెట్? మనకేం సీక్రెట్స్ ఉన్నాయి? మీరందరూ కొట్టు చేస్తున్నారు. विजयवाड़ा में मुस्लिम भाइयों को सीट नहीं मिला। अरे भैया आओ जाओ, आपको अपने एमएलए कर देंगे। आपका जितना वोट है 20-25 हजार, हमारा 17-60 हजार, आप पक्का एमएलए हो जाएगा। इधर आ जाओ, विजयवाड़ा आयलापुरम पट्टा 301 हमारा कोर कमेटी से मिल लो, ये भी आपसे मिल जाएंगे। बस आपका जितना वोट है आप वो करो। All the rebel leaders are speaking English. Let's work together. Irrespective of caste, creed, religion, area, we must work together to end the corruption, to promote democracy, to develop the state and the constituencies. All of you, young guys, unemployed, farmers, companies, officers, retired professors, this country is in great danger. This state is in great danger. We are destroying the democracy. These corrupt leaders are rooting out the foundation of democracy. Rooting out. So therefore, it is high time to join our hands with the Supreme Court 4 judges who recently did a press meet last year to save this country. So, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి, జగన్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుండి, ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసిన వారు ప్రజాశాంతి పార్టీలో ఎందుకు కలుస్తున్నారు? ఎందుకు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు? ఇంతవరకు మీరు నన్ను నమ్మలేదు. పార్టీ ఉంటుందా ఊడుతుందా, మీ ఫారాలు ఇస్తారా ఇవ్వరా? కొంతమంది కోవట్లుగా చేరి మీ మైండ్ని డిస్టర్బ్ చేశారు. చంద్రబాబు నాయుడు జగన్ వారి టీమ్స్ మా కోర్ కమిటీని డిస్టర్బ్ చేశారు. మా టీంలో వారి టీంని పంపించారు. అయినప్పటికీ 2009 లాగా కాకుండా మా క్యాండిడేట్ లిస్టులు తయారు చేసి కంప్యూటర్లో సేవ్ చేసి ఈసారి జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఎటువంటి డేంజర్ లేకుండా ఉన్నాం. అంతేకాకుండా మా 23 2 రాష్ట్రాల స్టేట్ కోఆర్డినేటర్ కమిటీలు కొనేశారు. అయినప్పటికీ మేమేం చేసాం? ప్రజాశాంతి పార్టీ .org వెబ్సైట్ చేసాం. అయితే ఆ వెబ్సైట్ ని రోజు హ్యాక్ చేస్తున్నారు, రికార్డులు క్యాన్సిల్ చేస్తున్నారు, అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మా క్యాండిడేట్లు మాతో జాయిన్ వారిని కొనేస్తున్నారు. ఇప్పుడు చూడండి, సురేష్ ఎంత మంచి కుర్రాడు. మార్చి 1వ తారీఖున ఇక్కడ మీటింగ్ పెడతానంటే పెట్టకుండా మాకు తెలియకుండా 10 రోజులు 8 రోజులు ఆయన్ని టీడీపీ నాయకులు ఆయన పట్టేశారు. మా మీటింగ్ క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఒక్క మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన బాగా వీక్ అయిపోయారు. 100కి 17-18% ఓట్లు మాత్రమే ఉన్నాయి. జగన్ ఎవ్వరూ నమ్మడం లేదు. ఇంకొక గతి లేక జనవరి 7 వరకు జగన్ మంచి సీట్లో ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఆయనకున్న క్రైస్తవులు, ఆయనకున్న బీసీలు, ఆయనకున్న దళితులు, ఆయనకున్న కాపులందరూ ఆయన విడిచిపెట్టారు. ఎందుకు? దానికి కారణం ఉంది. జగన్ ఎవరు? అన్ని కేసుల్లో ఇరుక్కొని 1,00,000 కోట్లు పుచ్చుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ప్రాపర్టీని అటాచ్ అయి జైలుకి వెళ్ళిన జగన్ 2 సంవత్సరాలు కేవలం బెయిల్లో ఉన్నాడు. ఆయన 12 కేసులు ఇంకా పెడితే ఇంకొక 20-30 ఉన్నాయట. మరి అలాంటి పార్టీలో ఎవరైనా ఉండొచ్చా? అలాంటి ఫ్యాన్ గుర్తుకి ఎవరైనా ఓటేయొచ్చా? నిన్న వైసీపీ మంచి లీడర్ అట, ఆయన ఎంపీ
వినలేదు. ఈరోజు ఆయనతో నేను మాట్లాడాను. నర్సాపూర్ ఎంపీ నన్ను చూడగానే ఈ రోజు టీవీ నేను ఉంటుండగా వచ్చి హక్ చేశాను. రఘురామకృష్ణరాజు నిజంగా రాత్రి నా కళ్ళంపై ఆయన నీరు పెట్టాడు. ఆయన పేరు లైఫ్ లో వినలేదు. కనిమూరు బాపురాజు తెలుసు. ఈయన కనిమూరు బాపురాజు గారు తమ్ముడు కొడుక, అన్న కొడుకు. ఈరోజు చెప్పాను. మీడియాలో చెప్పడం తప్పలేదు, ఎందుకంటే నేను ఆయనతో చెప్పాను, తమ్ముడా నాకు మీ గురించి తెలియదు, నేను పోటీ చేస్తాను. నేను ఎందుకు పోటీ చేస్తున్నానో చెప్పాను. మీరు చేస్తారంటే చేయండి, మీరు గెలవరు. మీరు ఎందుకు గెలవరు? 20 లక్షల మంది ఉన్నారు నర్సాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీలో. 60,000 మంది రాజులు ఉన్నారు. అందులో సగానికి సగం రాజులు 30%, 50% అయిపోయారు. నన్ను రమ్మంటున్నాను. అయ్యా, మేము ఇంతకాలం రాజుల పరిపాలన చూసాము. నర్సాపూర్లో హాస్పిటల్ లేవు, స్కూళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవు. పాలు రావాలి, పాలన మారాలి, అభివృద్ధి జరగాలి. తమ్ముడికి మంచి ఆఫర్ ఇచ్చాను. ఏంటి? నేను ఎమ్మెల్యేగా గెలిచి 50 మంది ఎమ్మెల్యేలు గెలిచినా నేనే ముఖ్యమంత్రిని, 100 మంది గెలిచినా నేనే ముఖ్యమంత్రిని. కర్ణాటక సీన్ వచ్చినా, ఢిల్లీ సీన్ వచ్చినా. కర్ణాటకలో 37 గెలిచిన దేవగౌడ కొడుకు కుమారస్వామి ముఖ్యమంత్రి. ఢిల్లీలో 67 గెలిచిన 70లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి. ఇక్కడ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఏడుపు వస్తుంది. తమ్ముడికి చెప్పాను, రాజుగారు మీడియాలో చెప్తా, ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియకపోయినా ఆయన హృదయం, ఆయన మనస్సు ఎంత మంచిదో చూడండి. అంటే మన రాష్ట్రంలో, మన దేశంలో నా మీద ఎంత ప్రేమ ఉంది. ఆయన నామినేషన్కి వెళ్ళారు, నేను నామినేషన్కి వెళ్ళాను. ఈరోజు మీరు టీవీ 928 ప్రోగ్రామ్ అందరూ చూడాలి. పర్వాలేదు, లైవ్ లో చెప్పినారు. ఎందుకంటే మీడియా వారు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరినీ దేవుడు దీవించారు. ఇలా మీరు సపోర్ట్ చేస్తే 20 రోజులు నేనే ముఖ్యమంత్రి. ఇంకొకటి మీడియా రిక్వెస్ట్ చేశాను, నా దగ్గర ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, కాబోయే ఎంపీలు వైసీపీ లాగా, టీడీపీ లాగా 100 కోట్లు ఉన్నవారు కాదు. ఏదో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టుకోగలరు, అంతే. అయితే డబ్బులు గెలిపిస్తాయా? అందుకే రాజుగారిని అన్నాను, నేను ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయితే మిమ్మల్నే, ఏ పార్టీ తరఫున కాదు, నేను ఎంపీగా రిజైన్ చేసి మిమ్మల్నే ఎంపీ చేస్తా, మీరు కానీ ఇప్పుడు పోటీ చేయకపోతే. ఆలోచించండి. లేదు సార్, పాల్ గారు 5 సంవత్సరాల నుండి నేను కష్టపడుతున్నాను, చూసారా నాదేస్తుంది కదా. అయితే నేను మాట్లాడినా, మీరేం చేయగలరు? మీ పార్టీ అవినీతి పార్టీ, మీ జగన్ అవినీతి పరుడు, మరలా జైలుకి వెళ్ళిపోతారు. మీరు చాలా నీతి పరులా కనబడుతున్నారు. నీతి పరులని నేను నమ్ముతున్నానేమో, నాకు ఆయన గురించి తెలీదు. ఆయన విధి విధానం అంటే ఆయన హృదయం చూస్తే ఆయన నీతి పరుడు అనిపించింది. సో నేనేమన్నానంటే, మీకు నాకు పోటీ ఎందుకు? ఎత్తుకోవాలని నేను అడగను. టీడీపీ ఎవరు నిలబడనియండి, బీజేపీ నిలబడనియండి, పవన్ కళ్యాణ్ అన్నయ్యని నిలబడియండి, ఎవరు నిలబడియండి, ప్రజలు నాకు మాత్రమే ఓటేస్తాను. మీకు అభివృద్ధి కావాలా? కేఏ పాల్కు ఓటేయండి, హెలికాప్టర్ ఓటేయండి. 1 సంవత్సరంలో 100 కోట్లతో గెలిపించి నియోజకవర్గంలో హాస్పిటల్ కట్టేస్తాను. ఒక మంచి నా ప్రియమిత్రుడు ఒక నోటు పంపించారు మీకు చదవమని. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ నోటల్ మహాశైలకు మరియు నిరుద్యోగ యువతకు, ఆడపడుచులకు, అక్క చెల్లెలకు మీ కేయపాల్ ఈ సభాముఖంగా ఒక్కటే విన్నపం పిలిపించుకుంటున్నాను, అభివృద్ధికి ఓటు వేయండి, అంతేకాని అవినీతికి ఓటు వేయకండి. కరెక్ట్. అందుకే ప్రజాశాంతి పార్టీ అవినీతి లేనిది, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన
అధ్యాయం. మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఒక పార్టీ పెద్ద, ఒక పార్టీ లీడర్కు అన్ని కుంభకోణాలు, మరో పార్టీ పెద్దకు ఓటుకి నోటు కేసులు, 6 లక్షల ఆరోపణ, 6 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపణ. ఇంకొక ఆయనకి హిందూ మత సాంప్రదాయాలు లేవు, వేద మంత్రాలు సాక్షిగా కట్టుకున్న అమ్మాయిని ఈజీగా డివోర్స్ ఇచ్చేవాళ్ళు. అది వదిలేండి, పర్సనల్ అటాక్స్ వద్దు. ఒక్కసారి ఆలోచన చేయండి. నా గురించి మీ అందరికీ తెలుసు. ఒక శాంతి దూతగా ప్రపంచం అంతా పేరు ప్రఖ్యాతులు దేవుడు ఇచ్చాడు. 7 యుద్ధాలు ఆపాను, 7 కోట్ల మందిని పోషించాను. 7 కోట్ల మంది అంటే 700 కోట్లు. 40 లక్షల వితంతులను రెస్క్యూ చేశారు. 3,10,000 మంది అనాథులు తండ్రి అయ్యారు, ఆదుకున్నారు. ఇప్పుడు మీ అందరి కొరకు వచ్చారు. నిజం చెప్పాలంటే రాత్రి గంట పడుకోలే, మొన్న రాత్రి గంట పడుకోలే. అందుకే ప్రతి ఛానల్ నేను అడిగా, బిగ్ బాస్ లాగా 24 hours నాతో 7 days ఉండిపోండి. ఇప్పుడైనా ఏ ఛానల్ అయినా రిక్వెస్ట్ చేస్తున్నా, రోజుకి 24 hours మీరు 3 షిఫ్ట్లు పెట్టుకొని నాతో ఉండండి. 3 రోజులు గంట పడుకోకుండా కంటిన్యూగా వర్క్ చేయడం చూడండి. తప్పలేదు, నాకు సీక్రెట్ లైఫ్ లేదు. మీరు పడుకోండి, యాంకర్స్ మారండి, మీ వ్యూవర్షిప్ చూడండి. లేదా 7 రోజులు నాతో ఉండిపోండి. 3 రోజుల తర్వాత రోజుకి 2 గంటల బ్రేక్ ఇవ్వండి, 6 నుంచి 8. ఎందుకు పని చేస్తారు? రోజుకి 22 గంటలు పని చేయగలరు ఈజీగా. 3 రోజులు 7 రోజులు 1 నిమిషం పడుకోకుండా పని చేస్తారు. అది దేవుడు ఇచ్చిన కృప. అందుకే నిద్ర వచ్చినప్పుడు చూసారా, ప్రాక్టీస్ చేస్తుంటాను. ప్రార్థనో, బాక్సింగో, ఇదో అదో, పాటలు పాడటం, అవి చక్కగా వైరల్ చేస్తున్నాను. వాటిలో మాత్రమే రీచ్ అయిపోతున్నాను. మీకేమైనా కావాలా? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ముందు ఏమైనా కొంచెం లైట్ మంచి అక్కడ పడిందా? అందరికీ 1-2 ఇస్తున్నా, టెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఎదుర్కోగలరా లేదా? నేనైతే చంద్రబాబు, జగన్, పవన్ వీళ్ళందరినీ ఏ విధంగానే ఎదుర్కోగలను. నేను అన్ని విధాలుగా ఎదుర్కోగలను. అందుకే రాజశేఖర రెడ్డి గారు బతుకునేటప్పుడు వస్తా అన్నా పులివెందులు వెళ్ళా, అవును వెళ్ళా. ఎవ్వరికి జరగదు, దేవుడికి తప్ప, నా ప్రభువు, నా యేసు ప్రభువు తప్ప ప్రపంచంలో ఎవరికి జరగదు. ఎంత ప్రెసిడెంట్ కైనా వార్నింగ్ ఇస్తా, ఎంత ప్రైమ్ మినిస్టర్ కైనా వార్నింగ్ ఇస్తా. ఇలాంటి వాడు కావాలా? గుండె కూర్చుకున్నోడు కావాలా? గుండె గీసినోడు కావాలా? అవినీతిని అంతం చేసేవాడు కావాలా? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు లాంటి వారు కావాలా? ఇస్కరియోతు యూదా లాంటి వారు కావాలా? బరబ్బాలు కావాలా? దొంగలు కావాలా? దోచుకునేవారు కావాలా?